అధికారులను వేధించడం సహజమే. ఎవరెవరినైనా వేధించవచ్చు. ఇది ప్రస్తుతం మనం ఎడిటోరియల్ కాలమ్స్ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి నిజమనమాట. రాధాకృష్ణ గారు రాసినటువంటి ఎడిటోరియల్ కాలం ద్వారా. జగన్ హయాంలో ఒక ఇద్దరు ముగ్గురు అధికారుల్ని విచారించిన మాట వాస్తవం కాదా, వేధించిన మాట వాస్తవం కాదా అన్నటువంటి పాయింట్ రైట్ చేశారు. కరెక్ట్. అందుకే కదా ఆయనకి 11 సీట్లు ఇచ్చింది. మరి ఇప్పుడు మనం వేధించడం కరెక్ట్ అవుతుందా? ఇంకొకటి, ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వపు విధిని నిర్వర్తించేలా చేయటం అన్నది చంద్రబాబు గారికి సంబంధించిన ఇదివరకటి కాన్సెప్ట్. ఆయన చెప్పే 95 to 2004లో ఏ అధికారి మీద ఏ రాజకీయ ఒత్తిడి లేదు, ఏ అధికారి రాజకీయ దురుద్దేశాలతో పనిచేయలేదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ అయినా సరే ఏమాత్రం స్పేర్ చేయొద్దన్నది నాడిచ్చినటువంటి ఇది. అదే చంద్రబాబుని ఇన్ని సంవత్సరాల పాటు మళ్ళీ 2 సార్లు అధికారంలోకి తెచ్చింది. మధ్యలో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సరే. అంటే అడ్మినిస్ట్రేషన్ని గాడిలో పెడతారు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారు, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అని. కానీ ఆ బాధ్యత తప్పిన దానిని మనం సమర్థిస్తే, మీడియా సమర్థించి పో, నువ్వు చెయ్యి, కొట్టు, చంపే, వాడినేసే, ఈడినేసే అని చెప్పి మనం మీడియాగా చెప్తే, అదొక కార్యకర్త, మాస్ కార్యకర్త మాట్లాడే మాటలు మీడియా మాట్లాడితే, మీడియాకి, మాస్ కార్యకర్తకి, మీడియాకి, పార్టీకి తేడా ఏముంది? బాధ్యత ఎక్కడుంది? సరే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు మనం విమర్శించాం, నో డౌట్. తప్పులు ఎక్కడున్నా తప్పుని ఎత్తి చూపెట్టడం కాకుండా 16 మంది ఐఏఎస్ని, ఐపీఎస్ని, 10 మంది ఐఏఎస్ని వేధిస్తారు. నెక్స్ట్ ఏమవుతుంది? వేధించడంలో సహజత్వం వచ్చేస్తుంది. ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరూ రేపు పొద్దున వేధించమని మనం అంగీకరించినట్టు అవుతుంది. రెండవది, రిటైర్ అయిన అధికారులను కూడా వేధించడం ప్రారంభించారు. ఇప్పుడు ఒకటే గుర్తు, ఇవాళ ఏ ఒక్కళ్ళు కూడా ఇవాళ ఈ రాజకీయ దరిద్రంలో కనుక దూరతే, ఆర్కే చెప్పాడన్నో, లేకపోతే ఈనాడు ప్రోత్సహిస్తుందనినో, లేకపోతే సాక్షి ప్రోత్సహించిందన్నో, ఇంతకుముందు ఆ కోణంలో తీసుకుని వెళ్తే చివరికి రాత్రి పగలు కష్టపడి ఐఏఎస్లు అయ్యి, రాత్రి పగలు అద్భుతమైనటువంటి ర్యాంకులతో 10 మందిలో సొసైటీలో ఒక మంచి నేమ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఇవాళ బిక్కుమంటూ బతకడం, లేదంటే కనుక అసహ్యకరమైన అవమానాన్ని ఫేస్ చేయడం, లేదా క్యారెక్టర్ అసాసినేషన్కి గురవుతున్నారు. ప్రైమ్ టైం పోస్టు లేకపోతే లైమ్ లైట్ పోస్టులు అన్నటువంటి కాన్సెప్ట్ కోసం చేసేటటువంటి ఈ తాత్కాలిక చర్య శాశ్వతంగా మనల్ని వీధుల పాలు చేస్తుంది అన్నటువంటి నిజాన్ని గుర్తించి, ఎవరైనా సరే మా డ్యూటీ మేము చేస్తాం, అంతకు మించి అవసరమైతే తీసుకెళ్ళి నువ్వు ఏడబడేస్తావు, బడైపో, దేశాన్ని చంపేయలేరు కదా, ఉరేయలేరు కదా అనే కాన్సెప్ట్కి ఐఏఎస్లు, ఐపీఎస్లు రాబోతే ఇవాళ ఇంకొక అధికారిని వేధించే ప్రతి ఒక్కళ్ళు, ఇవాళ రూల్స్ని వదిలేసి వ్యవహరించే ప్రతి ఒక్కళ్ళు రేపు ఫేస్ చేస్తారు. ఆ నిజం మాట్లాడగలగాలి జర్నలిజం.